హలో, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను వచ్చేసి నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను. డైలీ అయితే నేనేం చేయను, కానీ వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా స్కిన్ గురించి కొంచెం కేర్ తీసుకుంటాను. స్టెప్ బై స్టెప్ అవి నేను ఎలా కేర్ తీసుకుంటాను, నా స్కిన్ కొంచెం గ్లోగా యంగ్గా కనిపించేదానికి అనేది మీకు న్యాచురల్గా నేను చూపిస్తానండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి నా న్యాచురల్ బాత్ పౌడర్ అండి. నేను ఇంతకుముందు కూడా దీని గురించి వీడియో తీశాను, వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ దీంతో అయితే నేను ఫేస్ని వాష్ చేసేసుకుంటాను. కొంచెం వేసుకొని చూసేద్దాం. మా పాప చూసారా నన్ను అతుక్కొనే ఉంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, ఇంకా ఏమన్నా ఉంటుంది ఇంట్లో అమ్మలకి. చూసారా, మనకి ఎంత అవసరమో అంతవరకే వేసుకుంటామండి. జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. జస్ట్ లైట్గా అప్లై చేసేసుకోవాలి ఫేస్ అంతా. ఇది స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇందులో రైస్ ఫ్లోర్ వాడతాం కాబట్టి స్క్రబ్గా కూడా యూజ్ అవుతుంది. మళ్ళీ ముందుగా ఏం ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా ఇది కానీ వాడారు అంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఫేస్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. నెక్ కానీ, ఇంకా సమ్మర్ వచ్చింది కదా, అసలు ఇవాళ అయితే చాలా డల్ అయిపోయానండి. ఇవాళ మా పాపకి స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ ఉన్నింది. ఇంకా కొంచెం ఆ ఎండలో తిరిగేసరికి చాలా డల్ అయిపోయింది స్కిన్ కూడా. అసలు నా ఫేస్లోనే తెలుస్తుంది కదా డల్నెస్ మొత్తం. సో అది ఇంకా ఈరోజు కంపల్సరీ వేసేసుకుందాం అనుకోండి. యాక్చువల్గా అయితే నేను ఎవ్రీ సండే రోజు పెట్టుకుంటానండి, లేదు అంటే థర్స్డే రోజు పెట్టుకుంటాను, ఫ్రైడే కలిసి వస్తుంది కదా అనేసి. కానీ వీక్లీ వన్స్ మాత్రం మనకు కుదిరినప్పుడు మన గురించి మనం కేర్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఎప్పుడూ ఇల్లు బాధ్యతలే కాదు కదా. నేను రీసెంట్ టైమ్స్లో పిల్లల గురించి ఆలోచించి, మా బాబు కూడా చిన్నవాడు కాబట్టి టైం నాకు సరిపోయేది కాదు. కానీ ఇక్కడి నుంచి అయినా మన స్కిన్ గురించి మనం కేర్ తీసుకుందాం, మన గురించి మనం ఆలోచిద్దాము అనేసి మళ్ళీ అయితే నా స్కిన్ కేర్ స్టార్ట్ చేసేసాను. కంపల్సరీ ఎలాంటి వాళ్ళకైనా డెలివరీ అయిన తర్వాత స్కిన్ అనేది చాలా పాడైపోతుందండి అసలు. సో తప్పకుండా మళ్ళీ కంటిన్యూ చేయండి, మళ్ళీ మన స్కిన్ మనకు రావాలి. నెక్స్ట్ ఇది ఆరిపోయిందండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. జస్ట్ అలా క్లీన్ చేసుకొని వచ్చేసానండి. కొద్దిగా వాటర్ వేసి జస్ట్ స్క్రబ్ చేసినట్టు చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐస్ క్యూబ్ అండి. మామూలుగా అయితే ఇది ఒక బౌల్లో వేసుకుంటారు కదా, అలా మనం చేయలేము. సో అలా చేయలేనప్పుడు ఇలా పెద్దదిగా చేసుకొని ఒక క్యూబ్ డైరెక్ట్గా మాత్రం ఎప్పుడు ఫేస్ మీద అప్లై చేయకూడదండి. ఇలా చూసారా, ఇలా క్లాత్లో పట్టేశాను. ఇప్పుడు ఇందులోంచి జస్ట్ చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. కాసేపు అలా మసాజ్ చేసుకుంటే అసలు తీబుద్ధి కూడా కాదనమాట. డైరెక్ట్గా రబ్ చేయం కాబట్టి మనకు అంత ఇబ్బంది అనిపించదు. చూసారా, వాటర్ వస్తున్నాయి. జస్ట్ వీక్లీ వన్స్ అనే కాదు, మనం ఎప్పుడైనా మనకు డల్ అనిపించినా, ఏదన్నా మూడ్ స్వింగ్స్ ఉన్నా, కాస్త నీరసంగా అట్లున్నా, జస్ట్ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని
ప్రశాంతంగా కూర్చొని ఇలా చేసుకోవడం వల్ల మనకు రిలాక్స్డ్గా ఉంటుంది, మైండ్ కూడా చేంజ్ అవుతుందండి, యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే ఫేస్లో ఉండే ఆ సెన్సిటివ్ అంతా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో కంపల్సరీగా నేనైతే ఇది చేయమనే చెప్తాను ప్రతి ఆడపిల్లకి కూడా. కాసేపు రిలాక్స్డ్గా అలా రబ్ చేసుకుంటే చాలు, మన స్కిన్ అనేది కూడా చాలా టైట్ అవుతుందండి. అసలు చాలా బాగుంది, స్కిన్ అనేది కూడా టైట్ అయిపోతుంది. అలాగే నెక్ పైన మనం ఫేస్కి చేస్తే నెక్ కూడా కంపల్సరీ చేయాలండి. సరే, అసలు ఎంత డల్గా అనిపించింది ఇప్పుడు వరకు, ఫేస్ అయితే ఒక్కసారిగా బ్రైట్ అయిపోయింది. అంత బాగుంటుంది అసలు, ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఐస్ అనేది చాలా మ్యాజిక్గా అనిపిస్తుంది మీకే. ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించినా, లేదు ఏదన్నా ఒక్కోసారి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా, డల్గా అనిపిస్తూ ఏదో బాధ ఉన్నట్టు అలా ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఒక ఐస్ తీసుకొని ఇలా క్లాత్లో పెట్టేసుకొని, అంటే కాటన్ క్లాత్ ఏదైనా పర్లేదు, కర్షీఫ్ అయినా ఈవెన్ ఏదైనా పర్లేదు, పెట్టేసుకొని కాసేపు ఇలా రిలాక్స్డ్గా అయితే చాలు, ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నా సరిపోతుందండి. కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే ట్రై చెయ్యండి. ఎందుకంటే కుదరదు, బిజీ లైఫ్ కాబట్టి వీక్లీ వన్స్ ఒకరోజు మన కోసం అనేది టైం స్పెండ్ చేసుకోవాలి. నైట్ టైం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా బయటకు వెళ్ళేది ఉండదు, హ్యాపీగా రిలాక్స్డ్గా హాయిగా కూడా నిద్ర పడుతుంది. ఎవరికైనా సరే మంచిగా నిద్ర పడుతుంది అన్నమాట. అసలు ఎంత రిలాక్సింగ్గా ఉందండి, అంత బాగుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది సరిపోతుంది, ఒక 5 మినిట్స్ అలా చేసుకున్నా చూసారా స్కిన్ అనేది రెడ్డిష్ అవుతుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంది. ఒక్కసారిగా మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ మనకు ఏజింగ్ సైన్స్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్, మనమే పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనం ఏదైనా ఒక్కరోజు వీలైతే వీక్లీ వన్స్ మాత్రం మన కోసం మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అండి. కంపల్సరీ స్క్రబ్ అనేది ఒకసారి యూజ్ చేయాలి, వీక్లీ వన్స్ అనేది యూజ్ చేయాలి. మనం బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి మురికి అనేది చేరుతూ ఉంటుంది మన పోర్స్ రూపంలో. ఎంత స్కిన్ మనం కేర్ తీసుకున్నా, ఎన్ని క్రీమ్స్ వాడినా అది పోదు. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కానీ జస్ట్ అందరూ స్క్రబ్ ఇవన్నీ కామనే కాబట్టి, కాకపోతే వాళ్ళు వాడేటివి కొంచెం కంపెనీ వేరు అట్లా ఉంటాయన్నమాట. మంచిగా మనమే చేసుకోవచ్చు, జస్ట్ స్క్రబ్ చేసుకో. ఏ స్క్రబ్ అయినా వాడొచ్చండి, అలా కంపెనీ అనేం లేదు. ఈ ముక్కు దగ్గర నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ ఇక్కడే చేరుతాయి ఎక్కువ. సో కంపల్సరీ
చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఒక్క హాఫ్ అన్ అవర్. ఇంకొకటి, మనం చేసుకునే విధానం ఎప్పుడైనా సరే డౌన్ ఉండకూడదు, అప్ అప్ సైడ్కి చేసుకోవాలి, అంటే కింద నుంచి పైకి చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ అవుతుందండి. చూసారా, నెక్ దగ్గర చాలా బ్లాక్ అయిపోతుంటుంది. నీట్గా క్లీన్ అయిపోతుందండి. అసలు ఎంత గ్లో వస్తుందంటే అంత గ్లో వస్తుంది ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత. ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ చూసారు కదా. ఇందాకటికి ఇప్పటికి, ఇందాక చాలా డల్గా అనిపించింది స్కిన్ అనేది, ఇప్పుడు కొంచెం బ్రైట్నెస్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ కంపల్సరిగా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోండి. ఫేస్ ప్యాక్ అనేది మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. పింపుల్స్, యాక్నే ఇట్లాంటివి ఉంటే కంపల్సరిగా ఏమంటారు, నీమ్ పౌడర్ ఇట్లాంటివి వేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రైట్నింగ్ కోసం కాఫీ పౌడర్లో జస్ట్ పసుపు వేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ లేదు, నేను చూపిస్తాను కదా బాత్ పౌడర్, అందులోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని నీట్గా వేసుకున్న మంచి లుక్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయండి, అది మీ ఇష్టము. బీట్రూట్ పౌడర్ ఉంటే బీట్రూట్ పౌడర్ వాడుకోవచ్చు. జస్ట్ మీ ఇష్టం అనేసి వేసుకోవాలంటే అది మీ ఇష్టం అండి, కంపల్సరీ ఏం లేదు. కనీసం మంత్లీ వన్స్ అన్నా వేసుకుంటే కొంచెం మన ఫేస్ అనేది క్లీన్గా ఉంటుంది. ఎలాగో బయటకు వెళ్తూ ఉంటాం, పిల్లలు తీసుకురావడానికో, లేదంటే ఏదైనా గుళ్ళకో, లేదంటే ఏదన్నా మ్యారేజెస్కి ఇట్లా వెళ్తున్నప్పుడు కంపల్సరీ అయితే వేసుకుంటాం కదా. ఇవన్నీ మన డైలీ లైఫ్లో అలవాటు చేసేసుకోవాలండి. మన స్కిన్ చాలా బాగుంటుంది. చూసారా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చి గులాబరీ రోజ్ వాటర్ అండి. నేను ఇది మ్యాక్సిమం 7th 8th క్లాస్ నుంచి అయితే వాడుకుంటూ ఉన్నాను. టోనింగ్గా చాలా బాగుంటుంది. టోనర్స్ ఎన్ని వచ్చినా కానీ నేను మాత్రం ఇదే వాడతానండి. వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు టోనింగ్కి. జస్ట్ కొద్దిగా ఇలా హ్యాండ్లో వేసుకొని కంపల్సరీ మనం ఫేస్కి వాడినప్పుడల్లా నెక్కి కూడా వాడాలండి. అంటే ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు ఏదైతే మనం స్క్రబ్ చేసినప్పుడు పోర్స్ అనేటివి సన్నగా మన స్కిన్లో ఉంటాయి కదా, ఆ పోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయినప్పుడు ఆ మురికంతా వచ్చేస్తూ ఉంటుంది బయటికి. సో ఇంకా వాటిని క్లోజ్ చేయాలంటే కంపల్సరీగా టోనింగ్ అనేది మనం రెగ్యులర్లో వాడుకోవాలి.
టోనింగ్ చేసిన అంటే ఇప్పుడు మనం ఏసీ పెట్టుకున్నప్పుడు ఆ ఓపెన్ పోర్స్ అనేటివి అబ్జర్వ్ చేసుకొని క్లోజ్ అయిపోతాయండి. అబ్జర్వ్ చేసినప్పుడు అది స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అసలు చాలా మంచిగా యూజ్ అవుతుంది. జస్ట్ రబ్ చేయకూడదు, జస్ట్ ఇలా 2 హ్యాండ్స్తో ఇలా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మాయిశ్చరైజింగ్ అన్నమాట. మార్నింగ్ మనం డే టైంలో చేసుకోకపోయినా నైట్ టైం మాత్రం మాయిశ్చరైజర్ చేసుకోవాలండి కంపల్సరీ. మార్నింగ్ లేసేటప్పటికి మన ఫేస్ ఎంత బాగుంటుందంటే అంత నీట్గా ఉంటుంది అసలు. నేనైతే మాయిశ్చరైజర్ వాడేది డే టైంలో బయటకు వెళ్ళేటప్పుడు లోషన్స్ ఏదో ఒకటి వాడుతూ ఉంటాను, నివియానో లేకుంటే లాక్మేనో ఇట్లాంటివి ఏదైనా వాడుతూ ఉంటాను. కానీ కంపల్సరీ నైట్ టైం మాత్రం కొబ్బరి నూనె కానీ కొంచెం జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసుకొని అలా అప్లై చేసేసుకోవడమే చేతులకి అంతా. లేదు ఆల్మండ్ ఆయిల్ కానీ ఉంటే మీ దగ్గర అది కూడా మంచిగా అసలు యూజ్ అవుతుందండి ఫేస్కి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా అవేమీ లేవులే అనుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో నాకు తెలిసి వ్యాస్లిన్ ఉంటుంది. వ్యాస్లిన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. లైట్గా ఇలా ఫేస్కి నెక్కి అప్లై చేసేయడమే. కొంచెం ఆయిలీగా అనిపించిన నైట్ టైం కాబట్టి, ఇంకా పడుకునే టైం కాబట్టి ఇబ్బంది ఉండదు. మన స్కిన్ అనేది మంచిగా రిపేర్ అయిపోతుందండి. ఇక్కడి నుంచైనా స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వండి ఒకవేళ అవ్వని వాళ్ళు ఉంటే. ఇలా వాడడం వల్ల మన స్కిన్ కేర్లో వాడడం వల్ల ఇలా కనీసం వీక్లీ వన్స్ అయినా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది. ఎప్పుడు కనీసం పింపుల్స్ కూడా రావు. పింపుల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న యాక్నే కానీ పిగ్మెంటేషన్స్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనమైతే ఇవ్వమండి. కంపల్సరీగా వీక్లీ వన్స్ అనే స్కిన్ కేర్ అనేది పర్టికులర్గా తీసుకోవడం వల్ల మన స్కిన్ ఎప్పుడు ఈవెన్ 50స్లో కానీ 60స్లో కానీ మన స్కిన్ ఎప్పుడు మంచి గ్లోగా, చాలా సాఫ్ట్గా, చాలా యంగ్గా ఉంటుంది కంపల్సరీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా స్కిన్ కేర్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఇంకా ఉంటాను. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మా పిల్లలు మీకు గుడ్ నైట్ చెప్తారంట, సో ఒక్కసారి వాళ్ళు చూసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? బాగున్నారా? అందరూ తిన్నారా? గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. చెప్పు. గుడ్ నైట్. బాయ్. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకా పేరెంట్స్కి తప్పని కష్టాలు. సరే అండి, ఓకే బాయ్ అండి. ఇంకా మా పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. బాయ్. నెక్స్ట్ Bye. మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్. Bye.